హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్కి సింపుల్ ఎంబ్రాయిడరీ, నార్మల్ థ్రెడ్తో చేసిన సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ వర్క్ అనేది బ్రదర్ DS1300 మోడల్ మిషన్ మీద చేశానండి. నా మిషన్లో ఈ వర్క్స్ అన్ని కట్ వర్క్, హ్యాండ్స్కి నడుంకి కట్ వర్క్ చేశాను. కట్ వర్క్స్ అండ్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీలు చేసుకోవడానికి కుదురుతుందనమాట. బ్లౌజెస్కైనా, డ్రెస్సెస్కైనా, కుర్తీస్కైనా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ మిషన్ మీద ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవచ్చు. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక, చేతి పని కూడా అయ్యాక మరీ ప్లెయిన్గా ఉందని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్కి అండ్ అలాగే నడుం పార్ట్కి అంటే బ్లౌజ్ సగం పార్ట్ అనేది స్టిచ్ అయ్యాక కట్ వర్క్ అనేది చేశాను. హ్యాండ్స్కి ఏమో జాయింట్ చేయకముందే కట్ వర్క్ చేసుకున్నాను. అండ్ నడుం పార్ట్కి సగం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక, బాడీ ఫిట్టింగ్ కూడా వేసిన తర్వాత నడుం పార్ట్కి కట్ వర్క్ అనేది చేశాను. హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా చేయాలి అండ్ నడుం పార్ట్కి కట్ వర్క్ ఏ విధంగా చేశాను అనేది కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్లో. ఫస్ట్ అయితే బ్లౌజ్కి డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను అక్కడక్కడ డాట్స్ అనేది పెడుతున్నాను అనమాట. ఎక్కడైతే నాకు ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అనుకున్నానో ఆ ప్లేస్లో చిన్న చిన్నగా చాక్ పీస్తో డాట్స్ అనేది, గుర్తులు అనేది పెడుతున్నాను. తర్వాత మిషన్లో సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. నా మిషన్ బ్రదర్ DS1300 మోడల్ అండి. దీంట్లో నేను 59 స్టిచ్ అనేది వేయాలనుకున్నాను డిజైన్ కోసం. సో సెట్టింగ్స్ అనేది మార్చాలన్నమాట. నెంబర్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. 59 నెంబర్ పెడితే ఎండ్ నెంబర్ ఫుట్ మార్చాలి అని చూపిస్తుంది. అండ్ స్టిచ్ లెంత్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ని మిషన్ మీద ఎలా పెట్టాలో చూద్దాం. బ్లౌజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ హుక్స్ ఉంటాయి కదా, హుక్స్ అనేది తీసేస్తే ఫుల్గా ఓపెన్ అయ్యింది. నేను హాఫ్ ఓపెన్ అయ్యేలానే పెట్టాను హుక్స్ పార్ట్ కూడా. సో హాఫ్ ఓపెన్ అయ్యేలా పెట్టినా కూడా బ్లౌజ్ని మిషన్ మీద ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నెక్ పార్ట్స్ దగ్గర ఓపెన్ అవుతాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కొంచెం వెడంగా చేసి ఈ విధంగా ఎక్కడైతే డాట్స్ లాగా పెట్టుకున్నామో ఆ డాట్ పార్ట్ అనేది కరెక్ట్గా పాదం కింద రావాలి. అండ్ ఖర్చులు అండ్ స్టిచ్చెస్ ఏవి కూడా ఈ డిజైన్లో పడకుండా చూసుకోవాలి. అంటే ఈ ఖర్చుల పార్ట్ అనేది ఈ డిజైన్ వేసే దగ్గర కుట్టుల్లో అనేది పడకూడదు అనమాట. సో ఖర్చులు వెనక్కి పెట్టేసాను. స్టిచ్చెస్ ఏమైనా ఉన్నా కూడా వెనక్కి పెట్టేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. నేను ఇక్కడ బ్లౌజ్కి 3 లేయర్స్ ఫ్యాబ్రిక్ వాడానండి. మెయిన్ లేయర్ ఏమో జార్జెట్, మెయిన్ లేయర్ కింద సాటిన్ లేయర్ ఉంది, సాటిన్ లేయర్ కింద కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది. 3 లేయర్స్ పెట్టాను కాబట్టి ఎంబ్రాయిడరీ ఈజీగా చేయొచ్చు. ఇన్ని లేయర్స్ లేకుండా క్లాత్ ఒక్క లేయర్ పైన ఉంటే కింద పేపర్ పెట్టి ఆ పేపర్ పైన ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మిషన్ పైన క్లాత్ అనేది పెట్టుకొని స్పీడ్ కూడా మీడియంలో పెట్టాను. బికాస్ నేను మిషన్కి ఇచ్చిన పాదం అనేది వాడకుండా ఆటోమేటిక్ మోడ్ వాడుతున్నాను. సో ఈ విధంగా పెట్టి ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు క్లాత్ని లాగొద్దు, జస్ట్ అలా పట్టుకొని ఉండండి అంతే. క్లాత్ని లాగితే డిజైన్ అనేది మనకి నీట్గా రాదు. జస్ట్ నార్మల్గా పట్టుకుంటే ఈ విధంగా ఆటోమేటిక్గా అది కుడుతూ వెళ్ళిపోతుంది. కాకపోతే డిజైన్ ఎండ్ అంటే ఒక రౌండ్, ఒక ఫ్లవర్ అనేది వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిషన్ వెంటనే ఆపాలి. లేదంటే వరసనే 1 by 1 అదొక బార్డర్ డిజైన్ లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా సైడ్లో కూడా ఖర్చులు ఏవి ఈ స్టిచ్చెస్లో, ఈ డిజైన్ స్టిచ్చెస్లో ఖర్చులు కూడా ఏవి పడకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే మనం తర్వాత ఖర్చులు లూజ్ చేయాలన్నా, టైట్ చేయాలన్నా ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి. అండ్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు క్లాత్ ఎక్కడ ముడత పడిపోకుండా చూసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు, తిత్తులు రాకుండా చక్కగా నీట్గా ఉండాలి బ్లౌజ్. అండ్ అలాగే ఈ విధంగా ఈ ఫ్లవర్స్ అనేది వేసుకునేటప్పుడు క్లాత్ని లాగొద్దు ఎటు కూడా, జస్ట్ నార్మల్గా పైన హ్యాండ్తో పట్టుకొని ఉండండి అంతే. సో ఇలా 1 by 1 ఒక ఫ్లవర్ తర్వాత ఇంకొక ఫ్లవర్, డాట్స్ పెట్టిన ప్లేస్ మొత్తం కూడా ఫ్లవర్స్ వేస్తూ నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. అండ్ మన వీడియోస్ చూసే వాళ్ళలో కొంతమంది మిషన్ గురించి అడుగుతారు. మిషన్ మోడల్ ఏంటి, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది. నా మిషన్ మోడల్ DS1300 మోడల్ అండి. నేను తీసుకొని దగ్గర 2 years అవుతుంది. ఇప్పటిదాకా నాకైతే ఒక్క రిపేర్ కూడా లేదు. వర్కింగ్ కండిషన్ మొత్తం బాగుంది. నేను ఈ మిషన్ కొన్నందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకు అంటే నాకు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా నేను మిషన్ కుట్టగలిగాను. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ వర్షన్ అనమాట. పాదం పెట్టి స్టిచ్ చేయవచ్చు అండ్ పాదం లేకుండా ఈ విధంగా బటన్ ప్రెస్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్ళచ్చు. లైట్ వెయిట్
టేబుల్ టాప్ కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడ పెట్టైనా కూడా స్టిచ్ చేయొచ్చు. మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళైతే, వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళైతే అందరికీ అర్థమై ఉన్నది లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు నేను కుట్టింది. అండ్ ప్రజెంట్ అయితే దీన్ని ల్యాప్టాప్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా. అండ్ ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి 23,000 పడిందండి నేను కొన్నప్పుడు. మిషన్ గురించి ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్న, డెమో వీడియో చూడాలి అన్న, వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మిషన్ అన్బాక్సింగ్ వీడియో అండ్ అలాగే డెమో వీడియో చూడొచ్చు. అప్పుడు మిషన్తో పాటు ఏం టూల్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపకపోతే కనుక ఒక బార్డర్ డిజైన్ లాగా లైన్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా కుట్టుకుంటూ వెళ్ళకూడదు అంటే డిజైన్ వేసుకునేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాస్ట్కి వచ్చాక స్లో మోడ్ నిదానంగా స్టిచ్ పడేలాగా స్పీడ్ తగ్గించి పెట్టి కరెక్ట్గా చివర ఆ ఎడ్జ్లో ఆ రౌండ్ తిరుగుతుంది కదా, ఆ రౌండ్ తిరగంగానే మిషన్ ఆపేయాలి. మిషన్ ఆపేస్తే కుట్టడం ఆపేస్తే మీకు డిజైన్ ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకే వస్తుందన్నమాట. సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. డిజైన్ వేయడం స్టార్ట్ చేశాక ఎండింగ్కి వచ్చేసరికి నేను స్లోగా పెడుతున్నా. ఎండింగ్కి వచ్చేసరికి స్లోగా పెట్టి కరెక్ట్గా ఆ రౌండ్ తిరగడం కంప్లీట్ అవ్వగానే ఆపేస్తాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బ్లౌజ్ మీద వేయక ముందు నేను వేరే క్లాత్ మీద ఒకసారి వేసి చూసాను అనమాట. క్లాత్కి ఏ కలర్ థ్రెడ్ మ్యాచ్ అవుతుందా లేదా, డిజైన్ బాగుందా లేదా అనేది సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్పీడ్గా చూసారు కదా, చాలా శాంతం తక్కువలో పెట్టేసుకున్నాను. బికాస్ నేను ఆటోమేటిక్ వర్షన్ వాడుతున్నాను. మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా అక్కడక్కడ డిజైన్ వేస్తాను. తర్వాత బ్లౌజ్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని వెనక పార్ట్ మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఎక్కడెక్కడైతే మీకు ఈ ఫ్లవర్స్ లాగా కావాలి అనుకుంటారో ఆ ప్లేస్లో ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని, తర్వాత మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఎలా ఫ్లవర్స్ వేసుకోవాలి అని చూపించానో అదే విధంగా వేయాలి. కాకపోతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ వేస్ట్ క్లాత్ పైన ఈ విధంగా ఫ్లవర్ని వేసిన తర్వాత ఎక్కడ కరెక్ట్గా ఎండింగ్లో ఎక్కడ ఆపాలో అది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాతే బ్లౌజ్ మీద వేయండి. ఈజీగానే ఉంది, చాలా ఈజీగా ఉంది. అండ్ తర్వాత లోపల ఉన్న థ్రెడ్స్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేస్తాను నేను. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ఉంటాయి కదా కింద బాబిన్లోకి, ఆ థ్రెడ్స్ మొత్తం కట్ చేస్తాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడెక్కడైతే డాట్స్ పెట్టానో ఆ ప్లేస్లో ఈ విధంగా వర్క్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ షేప్కి కట్ వర్క్ ఎలా చేయాలో చూద్దాం. హ్యాండ్ షేప్కి కట్ వర్క్ చేయడానికి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ని ఒక పేపర్ పైన కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ని ఎక్కువ పేపర్ కటింగ్ కన్నా ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉండేలాగా కట్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఇక్కడ జారిపోయే మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ మీద స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా. అది కూడా ఈ మెటీరియల్ 3 లేయర్స్ పైన ఉంది. జార్జెట్, సాటిన్ లేయర్ అండ్ లైనింగ్, మెయిన్ లైనింగ్ మొత్తం 3 లేయర్స్ మీద ఉంది. సో వర్క్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కింద వైపున మనకి హ్యాండ్ చివర అంచు ఏదైతే ఉందో మనకి కరెక్ట్ ఫిట్టింగ్, అంటే పేపర్ కరెక్ట్గా ఎలా అయితే ఉందో అదే విధంగా షేప్ అనేది మార్చేసుకున్నాను. కింద కరెక్ట్గా మార్చేసి ఒక శాంపిల్ స్టిచ్ అనేది వేసా, ఈ 3 లేయర్స్ అనేది జారిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు చివర ఎడ్జ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ మార్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిషన్ పైన సెట్టింగ్ అనేది మళ్ళీ మార్చుకోవాలి. దీనికి నేను 77 నెంబర్ స్టిచ్ చేస్తున్నాను. ఈ మోడల్ రావడానికి 77 నెంబర్ అనేది ప్రెస్ చేస్తే అండ్ పాదం ఎన్ నెంబర్ పాదమే మళ్ళీ. అండ్ అలాగే స్టిచ్ లెంత్ విడ్త్ ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది, మిషన్లోనే వచ్చేస్తాయి అనమాట. సెట్టింగ్స్ ఏం మనం మార్చనక్కర్లేదు. ఎన్ నెంబర్ ఫూట్ అనేది పెట్టేసుకొని కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాం మనం పెట్టుకున్న లైన్ పైన. మీకు ఈ విధంగా కాకపోయినా ఈజీ మెథడ్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి, ఫ్యాబ్రిక్ కరెక్ట్గా పాదానికి ఎడ్జ్లో వెళ్తుంది. ఈ విధంగా పాదానికి ఎడ్జ్లో ఫ్యాబ్రిక్ వెళ్ళేలాగా పెట్టుకున్నా కూడా మనకి చాక్ పీస్ మార్కింగ్ ఏం అవసరం లేకుండా క్లాత్ పైన ఎక్కడైతే స్టిచ్ రావాలో అంటే కరెక్ట్గా ఎడ్జ్ నుంచి కరెక్ట్గా ఒకే లైన్లో ఈ విధంగా కట్ వర్క్ అనేది వస్తుంది. ఫ్యాబ్రిక్ని జాగ్రత్తగా చూడండి, పాదానికి ఎడ్జ్లో ఫ్యాబ్రిక్ అనేది వెళ్ళే విధంగా పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ మొత్తానికి కూడా ఇదే విధంగా డిజైన్ చేసేది ఏం లేదండి. ఎంబ్రాయిడరీలో జస్ట్ హ్యాండ్తో ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వెళ్ళిపోకుండా కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా పట్టుకొని చూస్తూ ఉండడమే, ఆటోమేటిక్గా అదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా హ్యాండ్ పార్ట్కి కట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని రాంగ్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. రాంగ్ సైడ్కి తిప్పుకొని అంటే లైనింగ్ ఉన్న వైపుకి తిప్పుకొని
ఇక్కడ మీకు డిజైన్ మొత్తం ఎక్కడైతే వచ్చిందో ఆ ప్లేస్లో ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెడుతున్నాను నేను. ఈ గమ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం కట్ వర్క్ చేసినప్పుడు ఈ డిజైన్ చేసిన థ్రెడ్ అనేది ఉంది కదా, ఆ థ్రెడ్ అనేది ఊడిపోకుండా అండ్ మొత్తం కూడా కట్ అయిపోకుండా ఉండడానికి ఈ విధంగా గమ్ పెట్టి వేల్తో స్ప్రెడ్ చేయాలి. వేల్ కంటిని వాష్ చేస్తే ఈజీగానే పోతుంది. సో ఈ విధంగా మొత్తం కూడా కట్ వర్క్ చేయడానికి ఏ ప్లేస్ అయితే అనుకున్నామో ఆ ప్లేస్ మొత్తం కూడా, అంటే ఈ డిజైన్స్ చుట్టూరు మొత్తం కూడా ఈ విధంగానే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గమ్ మొత్తం పెట్టేసిన తర్వాత ఒక 2 అవర్స్ అలా ఉండనిచ్చాను. 2 అవర్స్ తర్వాత అంటే గమ్ము పూర్తిగా ఎండిపోయిన తర్వాత 2 అవర్స్కి గమ్ మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ విధంగా కట్ వర్క్ అనేది చేస్తున్నాను అనమాట నేను. సో అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైతే ఈ మోడల్ మెషిన్ ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది షేర్ చేశాను. కట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా అవుట్లుక్ ఎంత బాగుంది అనేది. అండ్ పైన హ్యాండ్ షేప్ మొత్తం కూడా పేపర్ని మళ్ళీ ఫ్యాబ్రిక్ పైన పెట్టి హ్యాండ్ షేప్ మొత్తం కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ బ్లౌజ్ సగం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అంటే బాడీ ఫిట్టింగ్ కూడా వేసేసాక బ్లౌజ్ సరిపోతుందా లేదా అనేది ట్రై చేసిన తర్వాత ఓకే సరిపోయింది, బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా సరిపోయింది అనుకున్నాక ఆ స్టిచ్ ఉన్నది కదా, సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ ఉన్నది కదా, ఆ స్టిచ్ కింద వైపున కొంచెం ఒక 2 ఇంచెస్ దాకా ఓడ తీసేసి ఈ విధంగా కట్ వర్క్ అనేది చేశాను అనమాట. శాంతం కింద వైపున బ్లౌజ్ సగం స్టిచ్ అయ్యాక ఆల్మోస్ట్ నేను చేతి పని అది కూడా మొత్తం చేస్తాను. అంటే ఉక్సులు కాజాలు కూడా మొత్తం పెట్టేశాను. కాకపోతే ఉక్సులు పార్ట్ దగ్గర లాస్ట్ హుక్స్ ఒకటి మాత్రం ఊడతీస్తాను. ఎందుకంటే చివరి దాకా వచ్చిన తర్వాత కట్ వర్క్ చేసేటప్పుడు హుక్స్ అడ్డం పడి మిషన్ దగ్గర ముందుకెళ్ళలేదన్నమాట. సో లాస్ట్ హుక్స్ ఒకటి ఊడ తీసేసి మళ్ళీ వేశాను. మిగతాది మొత్తం కూడా ఈ విధంగా కట్ వర్క్ చేసా. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఈ విధంగా కట్ వర్క్ చేసిందే పెట్టుకున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.